నువ్వు కార్ వాష్ చేసినా లేదా బైక్ వాష్ చేసినా 5,000 రూపాయలు ఫైన్ కట్టాలి. అండ్ ఇంకోటి, వాటర్ అనవసరంగా యూజ్ చేసినా, వాటర్ ని వేస్ట్ చేసినా 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఫైన్ కట్టాలి. ఒక సెకండ్, నేను ఇదేదో జోకో లేదో సర్కాజం కోసం చెప్పట్లేదు. ముంబైలో జరుగుతున్న కరెంట్ సిచ్యువేషన్ ఇది. సో లాస్ట్ రీల్ కి కంటిన్యూషన్ గా మాట్లాడుకుంటే, ఈ ఎల్ నీనో అనే క్లైమేట్ చేంజ్ ప్రొసీజర్ గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. మరి లాస్ట్ ఇయర్ లేనిది ఈ ఇయర్ ఎందుకు ఇంత ఇష్యూ అవుతుంది అంటే, నేను మీకు ముందు చెప్పినట్టు ఈ డిలేడ్ మాన్సూన్ అంటే వర్షాలు పడకపోవడం. ఇదే కాకుండా ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే, ఫస్ట్ పాపులేషన్. మనందరికి తెలుసు ముంబై ఇస్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ అవర్ భారత్. జనాలు ఎంత ఎక్కువ ఉంటే వాటర్ కన్సంప్షన్ కూడా అంతే అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ రీజన్ అనుకోవచ్చు. నెక్స్ట్, ముంబైలో ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే తయారవుతుందో అసలు వాళ్ళ దగ్గర ఈ వాటర్ రీసైకిల్ ఫెసిలిటీ అనేది లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్టీపీ ప్లాంట్ అన్నా లేకపోతే గ్రే వాటర్ రీసైకిల్ ప్లాంట్స్ పెట్టడానికి ముంబైలో వాళ్ళకి అసలు ప్రాపర్ గా స్పేస్ దొరకట్లేదు. మనందరికి తెలుసు ముంబైలో చిన్న స్పేస్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉంటది అని చెప్పి. ఒకవేళ బిల్డర్స్ కి స్పేస్ దొరికినా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎక్విప్మెంట్ కానివ్వండి, మెయింటెనెన్స్ అని చెప్పి, వర్కర్స్ అని చెప్పి చాలా ఖర్చు అవుతుంది. అందుకే చాలా మంది ఆలోచిస్తున్నారు అక్కడ. అండ్ ఆల్సో ముంబైలో వాటర్ అనేది చాలా సబ్సిడైజ్డ్ అయిపోయింది కాబట్టి ఈ బిల్డర్స్ కి అసలు అవసరమే లేదు ఈ రీసైకిల్ ప్లాంట్స్ కట్టడానికి. సబ్సిడైజ్డ్ అంటే ఇప్పుడు ముంబైలో వాటర్ ఎంత ఇవ్వాలనేది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఈ రీసైకిల్ ఫెసిలిటీ అనేది అవసరమే లేకుండా పోయింది బిల్డర్స్ కి. నెక్స్ట్, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్, డేటా సెంటర్స్. ఈ ChatGPT, క్లౌడ్ లాంటి ఏఐస్ అన్ని ఈ డేటా సెంటర్స్ పైన నడుస్తాయి. అంటే ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ ని రన్ చేయడానికి డేటా సెంటర్స్ లో ఉన్న సర్వర్స్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటాయి. ఆ క్రమంలో ఆ సర్వర్స్ చాలా హీట్ ఎక్కుతాయి. ఆ హీట్ ని కామ్ చేయడానికి దగ్గర కొన్ని లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ ని యూజ్ చేస్తారు దానికి. మళ్ళీ ఇలాంటి వాటర్ కాదు, ప్యూర్ వాటర్. అండ్ ఇంకో విషయం, భారత్ లో 60% ఆఫ్ ది డేటా సెంటర్స్ అన్ని ఈ ముంబై అండ్ నవీ ముంబైలోనే ఉన్నాయి. సో వాటర్ యూసేజ్ ఖచ్చితంగా ఎక్కువనే ఉంటది. అండ్ నెక్స్ట్, ఇథనాల్ అంటే ఈ E20, E80 పెట్రోల్ అని అంటారు కదా, ఆ ప్రొడక్షన్. సో ముందు ఈ US ఇరాన్ వార్ సిచ్యువేషన్ వల్ల మన దేశంలో ఈ ఫ్యూల్ యూసేజ్ అనేది రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిజన్ ఈ ఇథనాల్. ఆ ఇథనాల్ తయారు చేయడానికి కూడా ఈ రైస్, షుగర్ కేన్ లాంటి హై వాటర్ కన్స్యూమర్ క్రాప్స్ ని యూజ్ చేస్తారు. దానికి కొన్ని 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కావాలి. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలా. మరి వాటర్ ఇంత యూజ్ చేస్తా పోతే ఫ్యూచర్ లో మనకి ప్రాబ్లం వస్తుంది అనే విషయం తెలియదు అంటారా వీళ్ళకి? అండ్ ఆల్సో ఇప్పుడు USA లాంటి దేశంలోనే ఈ డేటా సెంటర్స్ ని క్లోజ్ చేయాలని చెప్పి పబ్లిక్ ధర్నాలు చేస్తుంటే, ఇప్పుడు విశాఖపట్నంలో కొత్తగా గూగుల్ AI డేటా సెంటర్ ని మళ్ళీ తయారు చేస్తున్నారనే న్యూస్లు కూడా బాగా బయటకు వస్తున్నాయి. అండ్ చాలా చోట్ల ముంబైలో ఏదైతే వాటర్ క్రైసిస్ ఉందో అలానే విశాఖపట్నంలో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ బెంగళూరు అని కూడా అంటున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అంటిల్ దెన్, ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.